దేవుడు ఎప్పుడు బలవంతంగా మనల్ని ఆయనకు సరెండర్ అవ్వాలని ఆయన ఇష్టపడడు. ఇష్టపూర్వకంగా దావీదు అదే చేశాడు. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఇష్టపూర్వకంగా సరెండర్ అయిపోదాం. ఎవరికి? నీ చేతులకు అప్పగించేసుకున్నానయ్యా, ఏం చేస్తే చేయను, డూ వాట్ ఎవర్ ఇట్ ప్లీజెస్ విత్ మై లైఫ్. నీకు ఎట్లా ఇష్టమైతే. కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, నా జీవితంలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి నాకు అర్థం కాకపోవచ్చు. నాకేం అర్థం కాకపోయినా పర్వాలేదు, నీకు సరెండర్ అయిపోతా. ఎందుకంటే ద సేఫెస్ట్ ప్లేస్ టు బీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆయన చేతులకు అప్పగించుకోవడానికి ఆలోచించక్కర్ల, ఒక్క క్షణం కూడా ఆలోచించా. దావీదు అదే అంటున్నాడు, మనుషుల చేతిలో మనుషులు దుర్మార్గులు, మనుషులు నీచులు, మనుషులు హీనమైన ఆలోచనలు చేసేవారు, మనుషులు అబద్ధికులు. అలాంటి మనుషుల చేతిలో పడ్డం కంటే దేవా నీ చేతిలో